పిల్లలు పేరెంట్స్ రమ్మని చెప్పారు, వచ్చారండి సార్. ఈ భోజనాలు కనుక ఏం బాగాలేదు. వంటలు చేసే వాళ్ళని అడిగితే ఈ వంటలు ఏంటని అడిగితే వంటలు కూడా మీకు మేము చేసినట్టు మీరు తినాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీకేం సంబంధం అని అడుగుతున్నారు. దీనికి పరిష్కారం ఏంటంటే ప్రభుత్వం ఏం పట్టించుకుంటుంది, మమ్మల్ని ఏమి చూడట్లేదు. మీరు పేరెంట్స్ అంటే పిల్లలకి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇస్తారు? మీరు ఎవరు ఇవ్వట్లేదు. ఇక్కడ ప్రిన్సిపాల్ ఇవ్వట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు. ఏంటంటే పిల్లలకు టాయిలెట్ లేదు, ఒక రకంగా ఇబ్బంది పడుతున్నారు. దానికి సమాధానం ప్రభుత్వం చెప్తారా, వీళ్ళు చెప్తారా? మాకు ఏదనేది మాకు మీరు చెప్పాలి, మేము అనాలి. ఎందుకంటే అండి ఫుడ్ ఒక రకంగా చేసినప్పుడు ఏంటంటే ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నప్పుడు మీరు మాకు ఎన్నో దిక్కులు జరుగుతున్నాయి, ఇక్కడ మాకు మాత్రం ప్రభుత్వం పట్టించుకుంటలేదు. దానికి చర్యలు తీసుకుని మీరు యాక్షన్ తీసుకుని మాకు ఏదైంది మీరు చెప్తూ ఉంటే మేము మా పిల్లల్ని మీకు తీసుకొచ్చి ఇక్కడ మేము చదివించుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. లేదనుకుంటే మా పిల్లల్ని మేము ఇంటికాడ పెట్టుకుని మేము ఏదో బతికించుకుంటాం అవుతుంది. మీరు ఏదైంది మాకు వివరంగా చెప్పండి. పేరెంట్స్ మీటింగ్ ఇలాగని చెప్పారు. సరే అని పేరెంట్స్ గా మేము అందరం వచ్చాము. కానీ వచ్చాక భోజనాలకి ఇట్లా సరే అని మేమందరం వచ్చాం. కానీ పిల్లలకి గట్టిగా 50 మందికి కూడా భోజనం పెట్టలేదు. పేరెంట్స్ గా 10 మందికి కూడా పెట్టలేదు. వండింది అయిపోయింది అంటున్నారు. అడుగుతుంటే 52 కేజీలు ఇచ్చాము రైస్ అని అడిగారు. 52 కేజీలు ఇచ్చారంటే నేను అడిగాను, నేను నెంబర్ని పైగా పేరెంట్స్ గా తల్లిగా నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను అడిగాను. అడిగితే ఏమన్నారంటే నువ్వు అడగడానికి సరిపోరు అని అడుగుతున్నారు. వంట చేసేవాళ్ళు అడగడానికి ఎందుకు సరిపోమని మేము అడుగుతున్నాము. అడిగితే మీరు అడగడానికి సరిపోరు అని అడుగుతున్నారు. ఇదే నేను బాధ్యత అంటేని ఒక టాయిలెట్స్ వాళ్ళు ఏం వాళ్ళు మేము అయినా పొలమ్మ అలాగే ఇలాగని మా పిల్లలు మేము వచ్చి క్యారేజీలు తెచ్చుకున్నాం. పిల్లల్ని వేళ క్యారేజీలు తెచ్చుకోవద్దు అన్నప్పుడు స్టాఫ్ లో ఎంతమంది ఉంటారు క్లాస్కి వచ్చి, అలాగే ఇంతమంది క్లాస్ లోని ఇంతమంది ఉంటారని ఒక అంచనా ఉంటది కదా. వాళ్ళకి అంచనా ఉన్నప్పుడు వాళ్ళకి ఇంతమందికి వండాలి కదా. పిల్లలకి వండక మాకు వాళ్ళు మాకు అక్కర్లేదు. మేము తల్లిదండ్రులకు మేము తట్టుకోగలం, మాకు వదిలేండి. పిల్లలు టైంకి తిన్నప్పుడు పిల్లలకి ఎట్టాలి కదా. పిల్లలకు గట్టిగా 50 మందికి కూడా భోజనం పెట్టలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.